సుపరిపాలన అనే మాట మనం గుడ్ గవర్నెన్స్ అనే మాట తరచుగా వినపడుతుంటుంది. నిజంగా గుడ్ గవర్నెన్స్ ఇప్పుడు ఉన్నదే లేదు. అంటే పూర్తిగా నిరాశజనకంగా ఉండడం కరెక్ట్ కాదు. కొన్ని రంగాల్లో ఖచ్చితంగా చాలా మెరుగుపడింది. ఎప్పుడైతే లైసెన్స్ పర్మిట్ రాజ్యం స్థానాల్లో కొంతమేరకైనా కాంపిటీషన్ చాయిస్ స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ వచ్చిందో చాలా రంగాల్లో ప్రజలకు ఇబ్బందులు తొలగిపోయినాయి. అదివరకు సిమెంట్ కావాలంటే పర్మిట్ కావాలా, వాడికి లంచం ఇవ్వాలా, పడిగాపులు కావాలా, కొరతలు ఉండేవి. స్టీల్ కావాలంటే ఎట్లా ఉండేది, పంచదార కావాలంటే ఉండేది, కెరోసిన్ కోసం పోగా ఇలా రకాలు ఉండేది. ఆ మేర కొంత బాగుపడేది. పరిపాలన బాగుపడడం వల్ల కాదు, పద్ధతులు మార్చడం వల్ల. రెండోది డిజిటల్ టెక్నాలజీ రావటం చేత ఈ సంక్షేమ పథకాల విషయంలో ఉదాహరణకి అదివరకు అసలు ఎవరికి ఇస్తారు, అర్హులైన వారి పేరు చేర్చారా లేదా అర్జీదారులు, వాళ్ళకి సకాలంలో సరిగ్గా అంతుందా లేదా, అది కూడా దరిద్రంగా నూళ్ళు రాసుకోండి. ఇప్పుడు ఆ డిజిటల్ టెక్నాలజీ వల్ల పూర్తిగా కాకపోయినా 190% అది బాగుపడింది. ఈ రెండు విషయాల్లో డెఫినెట్గా పరిపాలన కానీ లేకపోతే ప్రజలకు అందించే సేవలు కానీ మెరుగుపడ్డాయి. మిగతావి ప్రభుత్వోద్యోగి కనుక ప్రమేయం ఉండి స్వంత బుద్ధితో నిర్ణయం చేసుకునే అవకాశం డిస్క్రిప్షన్ అని చెప్పంటాం. అవకాశం ఉంటే గతం కంటే ఇంకా చెడింది కానీ బాగుపడలేదు. అంటే ఇప్పుడు బ్యూరోక్రసీ వర్సెస్ పొలిటీషియన్స్ అంటే వాళ్ళ పాలకులు కదా బ్యూరోక్రాట్స్, అదే దాని యొక్క స్థాయి పడిపోయిందనాలా, కొత్త కల్చర్ వచ్చిందనాలా? మీరు గతంలో బ్యూరోక్రాట్గా చేశారు, ఒక పొలిటీషియన్గా కూడా మారారు, ఎమ్మెల్యే అయ్యారు, ఒక పార్టీని స్థాపించారు. ఆ రెండింటిని అటు ఇటు రెండు మీరు చూశారు. మళ్ళీ మూడో కనుత కూడా మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ కేసులు గొడవలు ఫైల్ సంతకాలు దాని వాళ్ళు ఎక్కడ రిటైర్ అయినా కానీ వెంటాడటము ఇంత జరుగుతుంది కదా. ఇంత జరుగుతున్న మధ్యలో బ్యూరోక్రాట్ వర్సెస్ పాలకుల మధ్య ఎలా ఉందంటారు వాతావరణము? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? మన సమాజంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి త్యాగధనులు ఆ తరం పోయాక కాలక్రమేణా సమాజంలో రాజకీయం అంటే విరక్తి, కసి, కోపం, ద్వేషం చోటు చేసుకున్నాయి. అందువల్ల రాజకీయాన్ని తిట్టడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పత్రికల్లో కావచ్చు, రాజకీయ నాయకుల ప్రసంగాల్లో కావచ్చు, చట్టసభల్లో కావచ్చు, సరే బయట మన ఇంట్లో డ్రాయింగ్ రూమ్ దగ్గర నుంచి మన చర్చల్లో కావచ్చు. కానీ నిజాయితీగా ఆలోచిస్తే, మనసు పెట్టి ఆలోచిస్తే, నిష్పాక్షికంగా ఆలోచిస్తే, తార్కికంగా ఆలోచిస్తే రాజకీయంలో చాలా లోపాలు ఉన్నాయి, దానిలో అనుమానం లేదు. ఎందుకంటే రాజకీయ లోపాలను బాగా ఎండగట్టి పరిష్కారం కోసం కృషి చేసిన వాళ్ళు నేను ఒక గత 30 ఏళ్ళలో ఈ దేశం నా అంత గట్టిగా విమర్శించడానికి ఎవరు లేరు. కానీ ముగ్గురిని తీసుకున్నట్టయితే మీరు పరిపాలనలో ఉన్నవాళ్ళు, రాజకీయంలో ఉన్నవాళ్ళు, మంత్రులు కావచ్చు, ఎన్నికైన చట్టసభ సభ్యులు కావచ్చు, అధికార యంత్రాంగంలో ఉన్నవాళ్ళు బ్యూరోక్రసీ అంటాం, న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు, ఈ మూడు కదా ప్రధానమైనటువంటి. సామాన్య దృష్టిలో మనకి రాజకీయంలో ఉన్నవాళ్ళు పరమ దరిద్రులు, న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు పరమ ఉత్తములు. నేనంటాను కరెక్ట్గా దానికి వ్యతిరేకం అంటాను, రివర్స్. ఎందుకంటే రాజకీయంలో ఉన్నవారు ఎన్ని తప్పులు చేస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఓట్లు కొంటున్నారు, మరి ఎన్నో విషయాలు జోక్యం చేసుకోవాలనే విషయాలు జోక్యాలు చేసుకుంటున్నారు, ఇది వాస్తవం. కానీ అదే సమయంలో రాజకీయంలో ఉన్న వాళ్ళు ప్రజల బాధలకు గొంతునిస్తున్నారు. సామాన్య ప్రజల్ని కులాలు, వర్గాలు, ప్రాంతాలు ఇంత గందరగోళంగా ఉన్న సమాజంలో అందరినీ జనజీవన స్రవంతిలో తీసుకొస్తున్నారు. సంక్షేమ విషయం తీసుకొని మీరు అణగారిన వర్గాలకు న్యాయం జరగని విషయం తీసుకొని భారతదేశంలో ఉన్నంత ఉదారంగా ఏకగ్రీవంగా పుట్టుకతో వచ్చిన వివక్ష పోవాలని చెప్పిన ప్రయత్నం కోసం ఏ రకమైనటువంటి అనవసరమైనటువంటి వివాదాలకు తావు లేకుండా చట్టాల నిర్మాణంలో కానీ సంకల్పంలో కానీ చూపెడుతున్నారు. రిజర్వేషన్లు అన్ని పార్టీలు ఏక అభిప్రాయంతో చేస్తూ ఉన్నాయి. సరే దానిలో మార్పులు చేర్పులు కావాలి, దానిలో తీసేద్దాం. ఇంకే దేశంలో కూడా ఇంత సులభంగా జరగదు. మహిళలకు గర్భస్రావ హక్కు తీసుకోండి, ఇవాళ కూడా అమెరికాలో తనుకుంటున్నారు. సుప్రీంకోర్టు, రాష్ట్రాలు, జాతీయ స్థాయి పెద్ద గందరగోళం అంతాను. 1971లో ఈ దేశంలో ఏకగ్రీవంగా చట్టం చేశాం, తమ శరీరం మీద మహిళ హక్కు ఉండాలని చెప్పని. కాబట్టి రాజకీయం అంతా కుళ్ళిపోయింది, రాజకీయం అంతా తప్పు, రాజకీయం తప్పు, అందువల్ల దేశం నాశనం అని చెప్పన్నది ఏ రకంగా చూసినా కూడా అది సరైన వాదన కాదు. అంటే రాజకీయం అద్భుతంగా ఉందని కాదు, దానిలో భయంకర లోపాలు ఉన్నాయి. రాజకీయ పార్టీల్లో నియంతృత్వం ఉన్నది, వ్యక్తుల స్వామ్యంగా మిగిలిపోయింది. ఎన్నికల్లో గెలవడం కోసం చెప్పని కోటాను కోట్ల రూపాయలు జనానికి పంచిపెడుతున్నారు. తాయిలాలను ఎరచూపి అధికారంలోకి వస్తున్నారు కానీ భవిష్యత్తుని మార్చే ప్రయత్నం చేయడం లేదు. మరి విశృంఖలంగా అవినీతి పెరిగిపోయింది. కులం మతం పేరుతో సమాజం విభజిస్తున్నారు ఓట్ల కోసం, ఇవన్నీ వాస్తవాలు. కానీ వీటి వెనకాల రాజకీయంలో ఉన్నవాడి బాధలు కూడా ఉన్నాయి. మన ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల
రాజకీయ పార్టీ నిర్మాణంలో లోపాల వల్ల రాజకీయ నాయకుడు ఎంతగా విలన్ అనుకుంటున్నామో అంతగా బాధితులు కూడా, విలనే కాదు విక్టిమ్ కూడా. అంచేత తప్పులు జరుగుతున్నాయి, కానీ తప్పులకు వెనకాల కొంత కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను తొలగించాలి. అధికారికి ఏమి సమస్య ఉంది? రాజకీయంలో ఉన్నవాడికి కొన్ని తప్పులు చేయకపోతే మళ్ళీ ఎన్నికల్లో సాధ్యం కాదన్న పరిస్థితి వచ్చింది. రాజకీయ జీవనం కావాలని కోరుకున్నట్టయితే మన దేశంలో అధికారికి, ఉద్యోగికి ప్రపంచంలో ఏ దేశంలో లేనంత రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ కల్పించాం. ఒకసారి ప్రభుత్వంలోకి చేర్చుకున్నట్టయితే వాడిని తొలగించడం దాదాపు అసాధ్యం చేసి పారేశాం. ఎంత అవినీతి ఉంది, ఎంత అసమర్థత ఉన్నది, ఎంత సామాన్యుల్ని వేధించటం అన్నది, ఎంత కాలయాపన ఉన్నది. మరి దానికి కారణం ఏంటంటారు? అంటే దీనికి మూలం ఏంటంటారు సార్ ఈ పరిణామాలకి? చెప్తాను, వస్తాను. న్యాయమూర్తులు కనీసం ఒక అధికారి ఉద్యోగం, సార్ నేను కనుక గట్టిగా నిజాయితీగా పనిచేస్తే సంఖ్యల మందిలు పట్టిస్తారు, మళ్ళీ మళ్ళీ ట్రాన్స్ఫర్లు చేస్తారు, మరి నాకు పుట్టగతులు ఉండవు, నన్నేం చేయమంటే అడగచ్చు. ఉద్యోగం పోకపోయినా కూడా కొంత అభద్రత వాతావరణం ఉంటున్నది. న్యాయమూర్తికి ఏం సమస్య ఉంది అసలు? న్యాయమూర్తి దుర్భేద్యమైన మనిషి, అతీతమైన వ్యక్తి కదా యాక్చువల్గా. న్యాయమూర్తిని ఏ రాజకీయం, ఏ పరిపాలన యంత్రాంగం ఆపలేదు, బదిలీ చేయలేదు, పదవి తీయలేదు. మరి న్యాయ వ్యవస్థ అంత అద్భుతంగా చేస్తుందా? రవిశాస్త్రి గారు రుక్కులు అన్న సంకలనంలో ఒక కథలో ఒక పేజీలు రాస్తాడు ఆయన. కోర్టులు ఎక్కితే కోర్టులో ఏం జరుగుతుందని చెప్పనేది, న్యాయస్థానంలో జరుగుతుందని చెప్పనేది ఆయన గుంట్లో ఆవేదనతో ఒక న్యాయవాదిగా ఆయన వెలుపుచ్చాడు. అందరికీ తెలుస్తుంది వాస్తవం అని చెప్పని. అంచేత ఒకరినొకరు నిందించుకోవటం పరిష్కారం కాదు. వ్యవస్థీకృత సంస్థ, ఉదాహరణకు మీరు పరిపాలన యంత్రాంగంలో ఏమిటితో పొరపట్టన్నారు, ఉన్నత స్థాయి యంత్రాంగం గురించి మాట్లాడతాను ఒక క్షణం. ఐఏఎస్లో చేరినప్పుడు అద్భుతమైన వాళ్ళు చేరుతున్నారు. బ్రహ్మాండమైన పోటీ ఉంది, 1000 పదవులకి ఒక్కళ్ళు పోటీ పడుతున్నారు. మెరిట్ బహుశా ఐఏఎస్ అయితే 10,000 పదవులకు ఒక్కళ్ళు పోటీ పడుతున్నారు. 10,000 మంది పోటీ పెడితే ఒక్కళ్ళే వస్తారు, ఐఏఎస్కి వస్తారు. ఉన్న వాళ్ళల్లో సమర్థులే వస్తున్నారు. పరీక్ష ఇంకా బాగు చేయొచ్చు, ఇంకా మంచి ప్రమాణాలు తీసుకురావచ్చు, కానీ ఉన్నంతలో ఇది బాగానే జరుగుతుంది. కానీ ఏమవుతుంది, 3 పెద్ద సమస్యలు వచ్చి పడ్డాయి. ఒకటి, జర్నలిస్ట్ సర్వీస్ అయిపోయింది. అంటే మీకు ఏది కూడా ఆ విషయంలో నైపుణ్యం లేకుండా, ఏమీ తెలియకుండా హెల్త్ సెక్రటరీ కావచ్చు, మన్నాడు ఎడ్యుకేషన్ సెక్రటరీ కావచ్చు, మూడోనా డిఫెన్స్ సెక్రటరీ కావచ్చు, నాలుగోనా ఫైనాన్స్ సెక్రటరీ కావచ్చు. వృత్తి నైపుణ్యం లేకుండా, దానిలో మీకు ప్రత్యేకంగా పాఠం లేకుండా మీరు ప్రజలకు ఏం సేవ చేయగలుగుతారు? రెండోది, మీరు పని చేసినా చేయకున్నా, సమర్థులైనా కాకపోయినా, చాలా సందర్భాలు అవినీతికి పాల్పడ్డా లేకున్నా జీవన పర్యంతం భద్రత ఉన్నది. ఒకసారి చేరాక 35 ఏళ్ల పాటు మిమ్మల్ని తీసేవాడు ఆటోమేటిక్గా ప్రమోషన్లు వచ్చేస్తాయి. 10 మంది డీజీపీలు కానీ 10 మంది చీఫ్ సెక్రటరీ ర్యాంకులోనూ రిటైర్ అవుతారు. ఎలాంటి వాడైనా పర్లేదు. మూడోది, ప్రతి కీలకమైన పదవి కూడా మీ సొంతం, మీకు ఉత్తాధిపత్యం, ఇంకెవరికీ అవకాశం లేదు. మాస్టర్మ గారు ఉన్నారు, మరొక ఆయన వెంకటేశ్వరరావు ఉన్నారు, మరొక ఆయన మోయినుద్దీన్ ఉన్నాడు, సమర్థుడు, నిజాయితీపరుడు, సమాజంలో మంచి పేరున్నవాడు, నిష్ణాతులైనవాడు, నిష్కలంకమైనవాడు. అలాంటి వాడిని పెట్టుకున్నామంటే అవకాశం లేదు. వీళ్ళకి మాత్రమే ఆ పదవులు సొంతం. మీరు ఏ సంస్థలో అయినా సరే, మీ సంస్థలో ఈ 3 చెప్పండి, ఏం తెలియకపోయినా కూడా అన్ని పదవులు నువ్వు చేయొచ్చు. నువ్వు చేసిన చెప్పినా జీవన పర్యంతం నీకు ఉద్యోగం, ప్రమోషన్లు ఉంటాయి. ఈ పదవులు నీకే తప్ప ఇంకోటి రావడానికి వీల్లేదని పెట్టండి మీరు. ఇవి ప్రైవేట్ వ్యవస్థలో, కార్పొరేట్ వ్యవస్థలో 3 రోజుల్లో మూతపడిపోతుంది. ఇంకా ప్రభుత్వం మూతపడలేదని చెప్పంటే ఇంకా కొంతమంది సమర్థులు, మంచి వాళ్ళు, నిజాయితీ పనులు ఉన్నారు. నేను చేసే విమర్శ వ్యక్తుల గురించి కాదు. ఇదే వ్యవస్థ అద్భుతమైన పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వివిధ స్థాయిలో ఉన్నాయి. వాళ్ళు జాతీయ స్థాయిలో ఉన్న క్యాబినెట్ సెక్రటరీ సోమనాథన్ చాలా సమర్థుడు, నిజాయితీపరుడు. పర్సెంటేజ్ తగ్గుతుంది కదా సార్, ఈ పర్సెంటేజ్ పెరుగుతుంది. కాబట్టి వ్యక్తుల్ని గురించి కాదు ఇది సమస్య, ఒక వ్యవస్థగా. అలాగే కింది స్థాయిలో ఉద్యోగులు అనుకోండి, జీతభత్యాలు బ్రహ్మాండంగా పెంచేసాం. పనిచేసిన వాడికి ఆదరణ, గౌరవం లేదు. పని చేసినా పని చెప్పినా గుర్రాన్ని, గాడిదని ఒకటే చేసాం. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరమే లేదు అసలు. సిటిజన్స్ చార్టర్ లాంటి పేరుకి పెట్టినా కూడా దాన్ని చచ్చుతో అమలు చేయటం లేదు, పైపోయిన తప్ప. అంచేత పెద్దానికి వ్యవస్థీకృతమైన కారణాలు ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి. మనం తిట్టిపోయడం కాకుండా పరిష్కారం మీద దృష్టి పెట్టాలి. జ్యుడిషియరీ ఎందుకు మీరు రివర్స్ అన్నారు కదా సార్, ఎందుకన్నారు అలా? పూర్తి రక్షణ ఇచ్చి రాజ్యాంగం, ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ మీకు అభద్రత భావం కలిగించే అవకాశం లేకుండా చేసి, బదిలీలకు అవకాశం లేకుండా చేసినప్పుడు అప్పుడు కూడా మీరు పదవులకు న్యాయం చేయలేకపోతున్నారంటే వ్యవస్థీకృత లోపం అన్ని చోట్ల ఉందని అర్థమవుతుంది.